హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఉంది అండ్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ ఉంది. బట్ ఈ ఎయిర్ ఫైబర్స్ కూడాను ఎక్కడైతే మనకి 5G సిగ్నల్స్ వస్తున్నాయో ఈ సిగ్నల్స్ దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీస్ అయితే వర్క్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు భారత్ ఎయిర్ ఫైబర్ అని చెప్పేసి కొత్తగా సర్వీసెస్ని అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. ఇవి ఆల్రెడీ చాలా ముందుగానే లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఎక్స్పెండ్ అయితే చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఏరియాస్లో చాలా వరకు కూడా ఇప్పుడు అవైలబుల్గా చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఎలా చెక్ చేసుకోవాలి, వీటిలో ఏ ప్లాన్స్ వచ్చాయి ఏంటని డీటెయిల్గా ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్లాన్స్ ఏమున్నాయని చెప్తాను. దాని తర్వాత ఎలా బుక్ చేసుకోవాలనేది కూడాను డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ అలాగే మేజర్గా మీరు ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలనుకునేటప్పుడు అది ఎయిర్టెల్ అవ్వచ్చు, లేదంటే బిఎస్ఎన్ఎల్ అవ్వచ్చు, లేదంటే జియో అవ్వచ్చు. ఏదేమైనా సరే ఎయిర్ ఫైబర్ తీసుకునేటప్పుడు స్పీడ్స్ అనేవి అందరికీ ఒకేలా రావు. ఈ ఒక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు తీసుకుంటున్న లొకాలిటీ బట్టి, లేదంటే మీరు తీసుకుంటున్న ఏరియా నుంచి మీరు ఏదైతే నెట్వర్క్ తీసుకుంటున్నారో ఆ నెట్వర్క్ యొక్క టవర్ ఎంత దూరంలో ఉంది, మీ బిల్డింగ్కి అండ్ టవర్కి మధ్యలో ఏదైనా అడ్డంగా కానీ చెట్లు కానీ లేకపోతే ఇట్లాంటివి ఉండేటప్పుడు మీకు స్పీడ్ అప్ అండ్ డౌన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీ లొకేషన్ నుంచి టవర్కి క్లియర్ విజన్ ఉందనుకున్నట్లయితే మీకు ఎటువంటి స్పీడ్ ఇష్యూస్ అయితే ఉండవు. సో ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలా వరకు నేను ఎంతవరకు ఎటువంటి ప్రమోషన్స్ అయితే చేయట్లేదు. ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ వీడియో కూడా చేస్తుంది ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని మన యూజర్స్కి కొంచెం యూస్ఫుల్ అవుతుంది అని తీసుకొస్తున్నాను మీ ముందుకి. చాలామంది ఏమంటున్నారంటే, ఏదైనా ఒక నెట్వర్క్ గురించి అందులో ఉన్న గుడ్ పాయింట్స్ చెప్పాను అనుకో, ఏమంటున్నారంటే నువ్వు దానికి ప్రమోషన్ చేస్తున్నావు అని. ఓకే, గుడ్ కాకుండా ఏదైనా బ్యాడ్ చెప్పాను అనుకోండి, ఓకే వాళ్ళు ప్రమోషన్కి నీకు డబ్బులు ఇవ్వలేదా, అందుకే దాని గురించి బ్యాడ్ చెప్తున్నావా అని చెప్పేసి చాలా వరకు కూడా మన కామెంట్స్లో వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఎటువంటి ప్రమోషన్స్ చేయట్లేదు, మీకు తెలియాలని చెప్పేసి నేను ఎయిర్టెల్ కనెక్షన్ వేయించుకున్నాను అండ్ అలాగే యాక్ట్ ఫైబర్ కనెక్షన్ వేసుకున్నాను అండ్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ కూడాను నేను వాడుతున్నాను. సో ఇలా నాకు అందుబాటులో ఉన్న కనెక్షన్స్ అన్నీ కూడాను వేసుకొని అందులో ఉన్న గుడ్ పాయింట్స్ ఏంటి, అందులో ఉన్న బ్యాడ్ థింగ్స్ ఏంటి అనేది మొత్తంగా నేను చూసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే రియల్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో ఉన్న గుడ్ థింగ్స్ ఏంటి అనేది తెలుస్తాయి. కాబట్టి మన యూజర్స్ కోసం నేను ఈ విధంగా చేస్తున్నాను. సో మీరు ఏదైనా కనెక్షన్ తీసుకునేటప్పుడు నా దగ్గర బాగుంది అంటే మీ దగ్గర బాగుండాలనేం కాదు, లేదు నా దగ్గర బాగలేదంటే మీ దగ్గర బాగుండాలనేం కాదు. బట్ ఏంటంటే నేను చెప్పినట్లు మీ యొక్క లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే ఆప్టికల్ ఫైబర్ తీసుకున్నారనుకోండి, ఆప్టికల్ ఫైబర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఎక్కడున్నా సరే యాజ్ ఇట్ ఈస్గా అందరికి ఒకేలానే వస్తాయి. బట్ ఇక్కడ మాత్రం ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే మీరున్న లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్లో మనకి ఏ ప్లాన్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే, మేజర్గా నేను ఈ ప్లాన్స్ చెప్పే ముందు ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఎయిర్ ఫైబర్లో కూడా వీళ్ళు మినిమం మనకి 3300 GB వరకు కూడా డేటా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మనకి ఆప్టికల్ ఫైబర్లో వీళ్ళు అన్లిమిటెడ్ డేటా ఇస్తారో, మిగతా మనకి ఎయిర్టెల్ కానీ జియో కానీ వీళ్ళు కూడా మనకి ఎయిర్ ఫైబర్లోనే ఇస్తున్నారు. అదే మనకి జియోలో కానీ ఎయిర్టెల్లో కానీ చూసుకున్నట్లయితే ఎయిర్ ఫైబర్లో ఓన్లీ మనకి 1000 GB మాత్రమే వస్తుంది. అది కూడా కొన్ని ఏరియాస్లో మాత్రమే జియో కానీ ఎయిర్టెల్ కానీ అవైలబుల్గా ఉంది. బట్ బిఎస్ఎన్ఎల్ చాలా వరకు కూడా వీళ్ళు ఎక్స్పెండ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీ ఏరియాలో కూడా అవైలబుల్గా ఉందా లేదా అనేది కూడా ఎలా చెక్ చేయాలో కూడా ఈ వీడియోలోనే నేను చెప్తాను. సో ఇక్కడ మేజర్గా ఎయిర్ ఫైబర్లో ఫస్ట్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎయిర్ ఫైబర్ బేసిక్. ఇది ఎవ్రీ మంత్ కూడా మనకి 499 రూపీస్ ఉంటుంది. దీనికి 18% జిఎస్టీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 30 MBPS వరకు కూడాను డేటా స్పీడ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి డేటా వచ్చేసరికి 3300 GB ఉంటుంది. అండ్ అలాగే ఎప్పుడైతే మనకి 3300 GB మీరు యూజింగ్ అయిపోతుందో 1 మంత్లో, దెన్ ఆఫ్టర్ మీకు 2 MBPSకి అయితే డేటా స్పీడ్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. లోకల్ అండ్ ఎస్టీడీ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ప్లాన్ అయితే. ఇదంతా కూడా మంత్లీ వైజ్ చెప్తాను. మీకు 6 మంత్స్ కావాలన్నా, లేదంటే 24 మంత్స్, లేదంటే 12 మంత్స్ కూడాను మీరు రీఛార్జెస్ అయితే ఒకేసారి తీసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఎయిర్ ఫైబర్ బేసిక్ ఓటీటీ. ఇందులో మనకి అప్ టు 75 MBPS వరకు కూడాను డేటా స్పీడ్ ఉంటుంది. ఇందులో డేటా వచ్చేసరికి మనకి 4000 GB వరకు కూడాను డేటా ఇస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఆప్టికల్ ఫైబర్లోనే అక్కడ 4000 GB అయితే లేదు. బట్ ఇక్కడ ఎయిర్ ఫైబర్లోనే మనకి 4000 GB వరకు కూడా ఇస్తున్నారు. ఎప్పుడైతే మీరు 4000 GB ఫినిష్ చేస్తారో, దెన్ ఆఫ్టర్ మీకు 4 MBPSకి అయితే డేటా స్పీడ్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. అలాగే లోకల్ అండ్ ఎస్టీడీ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇందులో మనకి హాట్స్టార్, జియో హాట్స్టార్ ఏదైతే ఉందో దీన్ని సూపర్ సబ్స్క్రిప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ప్లాన్ మనకి ఫైబర్ సిల్వర్ జూబ్లీ ప్లాన్. ఇది ఓన్లీ ఫైబర్ సెక్షన్లోకి వస్తుంది. ఇది ఎయిర్ ఫైబర్ అయితే కాదు. నేను ప్రీవియస్ ప్లాన్స్ ఏవైతే 2 చెప్పానో ఆ 2 కూడాను మీకు ఎయిర్ ఫైబర్కి వస్తే, ఇది ఫైబర్లో వస్తుంది. సో ఫైబర్ అయితే స్కిప్ చేశారు. నెక్స్ట్ మనకి ఎయిర్ ఫైబర్ బేసిక్ ప్లస్ ఓటీటీ ప్లాన్. ఇందులో మనకి 699 రూపీస్ అయితే ఉంటుంది. ప్లస్ 18% జిఎస్టీ అయితే ఉంటుంది. 100 MBPS స్పీడ్తో డేటా అయితే రావడం జరుగుతుంది. అప్ టు 4000 GB వరకు కూడాను. వన్స్ ఎప్పుడైతే 4000 GB ఫినిష్ అయిపోతుందో, దెన్ ఆఫ్టర్ మనకి 4 MBPSకి అయితే డ్రాప్ అవడం జరుగుతుంది.
అలాగే మనకి లోకల్ అండ్ ఎస్టీడీ అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. అండ్ అలాగే ఇందులో మనకి ఓటీటీస్ అనేది 2 ప్యాక్స్ ఉన్నాయి. అది ప్యాక్ 1 లేదంటే ప్యాక్ 2 ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఎప్పుడైతే బుక్ చేస్తారో అక్కడైతే మనకి ఈ ప్యాక్స్ అయితే చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఎక్కువ స్పీడ్ కావాలి, ఎక్కువ డేటా కావాలనుకున్నట్లయితే ఎయిర్ ఫైబర్ సూపర్ స్టార్ ప్రీమియం ప్లాన్. ఇది మనకి ₹1000 పర్ మంత్ ఉంటుంది. దీనికి ఎక్స్ట్రాగా 18% జీఎస్టీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో స్పీడ్ మనకి 200 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే ఉంటుంది. అప్ టు 5000 జీబీ వరకు అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఈ 5000 జీబీ ఫినిష్ అయిపోతుందో దెన్ ఆఫ్టర్ మీరు 10 ఎంబీపీఎస్తో అన్లిమిటెడ్గా ఎంతైనా వాడుకోవచ్చు. అలాగే లోకల్ అండ్ ఎస్టీడీ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. ఇందులో కొన్ని ఓటీటీస్ ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పుకోవచ్చు. హాట్‌స్టార్ ఉంటుంది, సోనీ లివ్ ఉంది, అలాగే లయన్స్ గేట్ ప్లే ఉంది, హంగామా ఉంది, షవరమా ఉంది, ఎపికాన్ ఇవన్నీ కూడాను ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడాను వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఎయిర్ ఫైబర్ ప్రీమియం ప్లస్ ఇది మనకి 1299 పర్ మంత్ ఉంటుంది. ఎక్స్ట్రాగా 18% జీఎస్టీ ఉంటుంది. ఇందులో స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే 225 ఎంబీపీఎస్ ఉంటుంది. అప్ టు 6000 జీబీ వరకు కూడాను. వన్స్ ఎప్పుడైతే 6000 జీబీ ఫినిష్ అయిపోతుందో మనకి 1500 ఎంబీపీఎస్కి అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. లోకల్ అండ్ ఎస్టీడీ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇందులో ఎటువంటి ఓటీటీ అప్లికేషన్స్ కూడా లేవు. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఎయిర్ ఫైబర్ అల్ట్రా ఓటీటీ. ఇందులో మనకి 300 ఎంబీపీఎస్తో స్పీడ్ ఉంటుంది. అప్ టు 6500 జీబీ వరకు కూడా డేటా వస్తుంది. ఎప్పుడైతే మనకి డేటా ఫినిష్ అయిపోతుందో దెన్ ఆఫ్టర్ మనకి 20 ఎంబీపీఎస్కి అయితే స్పీడ్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ డేటా డౌన్లోడ్స్ అన్నారు. అండ్ అలాగే అన్లిమిటెడ్ లోకల్ కాల్స్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఉంటాయి. అలాగే మనకి ఏవైతే ప్రీవియస్ దాంట్లో ఓటీటీస్ చెప్పానో సేమ్ ఓటీటీ ఇందులో కూడాను మనకి కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఎయిర్ ఫైబర్ సిల్వర్ ప్లస్ ఓటీటీ. ఇందులో మనకి 500 ఎంబీపీఎస్తో డేటా వస్తుంది. అప్ టు 7500 జీబీ వరకు కూడాను. ఎప్పుడైతే మనకి డేటా ఫినిష్ అయిపోతుందో మనకి 35 ఎంబీపీఎస్కి అయితే ప్లాన్ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అండ్ అలాగే ఓటీటీ కూడాను ప్రీవియస్గా ఏవైతే చెప్పానో సేమ్ ఓటీటీ కవర్ అవుతున్నాయి. అండ్ అలాగే మనకి ఎయిర్ ఫైబర్ రూబీ ఓటీటీ ఇందులో మనకి 1 జీబీపీఎస్ వరకు కూడాను స్పీడ్ అనేది ఉంటుంది. డేటా లిమిట్ వచ్చేసరికి మనకి 9500 జీబీ లిమిట్ అయితే వస్తుంది. వన్స్ ఎప్పుడైతే లిమిట్ ఫినిష్ అయిపోతుందో ఆటోమేటిక్గా మనకి 45 ఎంబీపీఎస్కి అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. ఇందులో కూడాను కొన్ని ఓటీటీస్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ ప్లాన్స్ అన్నీ కూడాను అన్ని ఏరియాస్లో అవైలబుల్గా ఉండవు. మీరు ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో బుక్ చేసుకునే టైంలో మీరు యొక్క పిన్ కోడ్ కానీ లేదంటే మీ లొకేషన్ ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ ఏరియాలో ఏ ప్లాన్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ ప్లాన్స్ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇవి మనకి బేసిక్గా ఉన్న ప్లాన్స్ అయితే. ఇప్పుడు మనకు ఇది ఎలా బుక్ చేసుకోవాలి, మీ ఏరియాలో అవైలబుల్గా ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకి బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారాగా మనం ఎయిర్ ఫైబర్ని కానీ లేదంటే ఆప్టికల్ ఫైబర్ని కానీ బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఏరియాలో అవైలబుల్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బిఎస్ఎన్ఎల్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వమని చెప్తుంది. సో ఇక్కడ మీరు బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెంబర్తోనే లాగిన్ అవ్వాలని ఏం లేదు. మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఏదైనా సరే ఇక్కడ ఎంటర్ చేసి ఆ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ నా దగ్గర ఉన్న నెంబర్ని అయితే ఎంటర్ చేశాను. ఓటీపీ వచ్చాక ఎంటర్ చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి భారత్ ఫైబర్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2 సెక్షన్స్ మళ్ళీ డివైడ్ ఉన్నాయి. భారత్ ఫైబర్ ఉంది అండ్ అలాగే భారత్ ఎయిర్ ఫైబర్ ఉంది. భారత్ ఫైబర్ అంటే మనకి ఆప్టికల్ ఫైబర్ అనుకోవచ్చు. భారత్ ఎయిర్ ఫైబర్ అంటే డైరెక్ట్గా ఎటువంటి కేబుల్స్ లేకుండా మీ ఇంటి దగ్గరనే ఒక టవర్ రిసీవర్ పెట్టి అక్కడి నుంచి మీకు కేబుల్స్ ద్వారాగా ఇంట్లోకి అయితే రౌటర్కి కనెక్ట్ చేస్తారు. సో నేను భారత్ ఎయిర్ ఫైబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పిన్ కోడ్ ఆటోమేటిక్గా నాకైతే రావడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీ పిన్ కోడ్ రాలేదనుకుంటే మాన్యువల్గా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ పిన్ కోడ్కి సంబంధించిన కొన్ని ఏరియాస్ అయితే నాకు చూపించడం జరుగుతుంది. సో నా ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీ దగ్గర హౌస్ నెంబర్ కానీ లేదంటే ఏరియా నేమ్ ఏమున్నా అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అది ఎంటర్ చేసుకున్నాక కిందన చూస్ ప్లాన్ ఉంటుంది కదా. సో నేను ఏదైతే ఏరియాలో ఉన్నానో ఈ ఏరియాలో ఎయిర్ ఫైబర్లో మనకి 3 ప్లాన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ప్రీవియస్గా నేను చాలా ప్లాన్స్ చెప్పాను. ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఇక్కడ లేవు. నా దగ్గర చూసుకున్నట్లయితే నాకు 499 బేసిక్ ప్లాన్ అయితే ఉంది. ఇందులో మనకి 30 ఎంబీపీఎస్తో 3300 జీబీ వరకు కూడా డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దెన్ ఆఫ్టర్ మనకి 2 ఎంబీపీఎస్కి అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. అన్లిమిటెడ్ కాల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ మనకి 699 ప్లాన్. ఇందులో 40 ఎంబీపీఎస్తో మనకి 3300 జీబీ వరకు అయితే ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మనకి 4 ఎంబీపీఎస్కి అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఎయిర్ ఫైబర్ వాల్యూ. ఇందులో మనకి అప్ టు 50 ఎంబీపీఎస్ వరకు కూడాను 3300 జీబీ అయితే ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మనకి 6 ఎంబీపీఎస్కి అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. అన్లిమిటెడ్ కాల్స్ అనేవి అన్నింటిలో ఉంటాయి. సో బేసిక్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడాను మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ చూపించిన డీటెయిల్స్ అన్నింటిని కూడాను ఒకసారి వెరిఫై చేసుకొని మీ ఇన్స్టాలేషన్ అడ్రస్ కూడా సరిగా ఉందా లేదనేది చూసుకొని సబ్మిట్ కొడితే మీకు ఆటోమేటిక్గా బుక్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ మీకు ఎవరైతే బిఎస్ఎన్ఎల్లో ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ అయితే వస్తుంది. మీ ఏరియాలో ఒకసారి విజిట్ చేసి మీ దగ్గర అందుబాటులో ఉన్నట్లయితే వెంటనే ఇన్స్టాలేషన్ కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ఎయిర్ ఫైబర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి లేదంటే ఇన్స్టాలేషన్ కావాలి, దాని రివ్యూ కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మీకోసం నేను ఒక కనెక్షన్ అయితే బుక్ చేసి దాని ఎలా ఉంది ఏంటనేది ఫుల్ రివ్యూ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎంతమంది కామెంట్స్ వస్తాయో దాన్ని బట్టి నెక్స్ట్ దీని మీద వీడియో చేయాలా వద్దనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.